ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎండోమెట్రియల్ పాలిప్. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్. ఎండోమెట్రియల్ పాలిప్ ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే యూట్రస్లో ఇన్నర్ లేయర్ని మనం ఎండోమెట్రియం అంటాము. దీంట్లో కనిపించే గ్రోత్ని ఎండోమెట్రియల్ పాలిప్ అంటాము. సో ఇది ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ వాళ్ళు మనకి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఒక్కొక్క నెలలో ఎక్కువ ఒక నెలలో తక్కువ అవడం, లేదా ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ నెలసరి కాకుండా మిగతా టైమ్స్లో అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపించడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కలగకపోవడం కూడా ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ పాలిప్తో అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో ఇది ఉంది అని మనం ఎలా కనుగొంటామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చూసినప్పుడు మనకి సడన్గా పాలిప్ అనేది కనపడము, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఎండోమెట్రియల్ లేయర్ని మానిటర్ చేస్తున్నప్పుడు ఆ పాలిప్ అనేది కనపడము, లేదా సడన్గా ఏదైనా ట్రీట్మెంట్ కోసం హిస్ట్రోస్కోపీ చేసుకున్నప్పుడు ఇన్సిడెంటల్గా ఆ పాలిప్ అనేది కనిపించడము, అంటే అదర్ సర్జరీస్ చేస్తున్నప్పుడు పాలిప్ని కనుగొనడం జరుగుతుంది. సో ఈ పాలిప్ ఉండడం వల్ల మనకి నష్టాలు ఏంటి అంటే ఈ ఎండోమెట్రియల్ లేయర్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ మనకి బ్లీడింగ్ అనేది రావడానికి. నెలసరి వచ్చేటప్పుడు ఆ ఎండోమెట్రియల్ లేయరే షెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ పాలిప్ ఉండడం వల్ల ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఆ పిండం అనేది ఇంప్లాంట్ అయ్యేది కూడా ఎండోమెట్రియల్ క్యావిటీలో. ఈ పాలిప్ అనేది దానికి అడ్డుపడము, అంటే పిల్లలు కలగకపోవడము, ఇన్ఫర్టిలిటీ. ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్ రావడానికి కారణాలు ఏంటి అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. కొంతమంది ఫీమేల్స్కి వాళ్ళ మదర్స్కి కానీ మేనత్తలకు కానీ ఇవి ఉంటాయన్నమాట. సో జెనెటిక్ పరంగా కూడా వాళ్ళు మోర్ ప్రీడిస్పోజ్ టు పాలిప్ ఫ్యాక్టర్, అది ఒకటి. రెండోది ఒబేసిటీ, ఎక్కువ హైపర్ ఈస్ట్రోజెనిజం, ఎక్కువ ఈస్ట్రోజన్ ఉన్న ఆడవాళ్ళు అంటే ఒబేసిటీ ఉండే వాళ్ళకి కూడా ఇది మోర్ కామన్లీ సీన్. సో ఇది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని ఖచ్చితంగా తీయాల్సి వస్తుంది. హిస్ట్రోస్కోపిక్ రిసెక్షన్ అనే పద్ధతి ద్వారా ఒక కెమెరాని మన గర్భాశయంలోకి పంపించి మనం చూస్తా ఆ పాలిప్ని దాని బేస్ నుంచి తీసి బయాప్సీకి పంపిస్తాము. బయాప్సీ ఎందుకు సిగ్నిఫికెంట్ ఈ పాలిప్ రిమూవల్లో అంటే దాంట్లో ఎటిపికల్ ఫీచర్స్ ఉన్నాయా లేదా, ప్రొలిఫరేటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, ప్రీ క్యాన్సరస్ లక్షణాలు ఉన్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత హిస్ట్రోస్కోపిక్ రిసెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా అనేది మోస్ట్ కామన్ డౌట్. ఎస్, దెర్ ఈజ్ మోర్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్. 2 to 40% రిస్క్ ఆఫ్ రికరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో రికరెన్స్ రాకుండా మనం ఏం చేయాలి అంటే వెయిట్ గెయిన్ రాకుండా చూసుకోవాలి. హైపర్ ఈస్ట్రోజెనిక్ డ్రగ్స్ కానీ అలాంటివి వాడకుండా చూసుకొని సీక్వెన్షియల్ స్కాన్స్ ఎవ్రీ 6 monthsకి స్కాన్ చెక్ చేసుకోవడము, 1 to 3 years ఫాలోఅప్లో ఉండడము అనేది మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.